హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ స్పోర్ట్స్. ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్ యూపీఎల్ చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. యూపీఎల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3 days కూడా అయిపోయింది. 3 daysలో జరిగిన మ్యాచెస్లో అయితే లక్నో లయన్స్ అండ్ సంగం ఛాలెంజర్స్ 2 teams మాత్రం చాలా దూకుడు మీద ఆడుతున్నాయి. 3 matchesలో 3 matches గెలిచి మిగతా టీమ్స్కి వణుకు పుట్టిస్తున్నారు. ఈ 2 teams 3 matchesలో 3 matches గెలిచి ఉంటే దీనికి మొత్తం రివర్స్లో జేడీ నోయిడా నింజాస్ అండ్ గంగా కింగ్స్ ఆఫ్ మిర్జాపూర్కి ఒక్క విజయం కూడా దక్కలేదు. చూడాలి, ఈరోజు మ్యాచ్ ఉంది జేడీ నోయిడా నింజాస్ వర్సెస్ గంగా కింగ్స్కి. ఏదో ఒక టీం అయితే గెలిచి ఫస్ట్ విన్ దక్కించుకుంటారు. సంగం ఛాలెంజర్స్లో అభిజిత్ మాలిక్ మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్నాడు. 3 matchesలో 3 సూపర్ 10 చేసి యూపీకేఎల్లో ఫస్ట్ ప్లేయర్గా నిలిచాడు. వరుసగా 3 సూపర్ 10 చేసిన ప్లేయర్గా యూపీకేఎల్లో ఫస్ట్ ప్లేయర్గా నిలిచాడు. అగేన్స్ట్ గంగా కింగ్స్ 18 points, అగేన్స్ట్ ఆవాద్ రమాదుస్ 11, అగేన్స్ట్ బ్రిజ్ స్టార్స్ 17 రేడ్ పాయింట్స్తో 3 matchesలో 46 రేడ్ పాయింట్స్ సాధించాడు. అలాగే లక్నో లయన్స్లో అర్జున్ దేశ్వాల్ మాత్రం పీకేఎల్ సీజన్ 10 ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా ఫస్ట్ మ్యాచ్లోనే ఏకంగా 17 రేడ్ పాయింట్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలాగే మ్యాచ్ 2లో అగేన్స్ట్ జేడీ నోయిడా నింజాస్తో 8 రేడ్ పాయింట్స్ అండ్ థర్డ్ మ్యాచ్ అగేన్స్ట్ కాశీ కింగ్స్ 14 రేడ్ పాయింట్స్ చేసి టోటల్గా 3 matchesలో 39 రేడ్ పాయింట్స్ చేశాడు. యూపీకేఎల్ అయితే చాలా ఉత్కంఠంగా జరుగుతుంది గైస్, డోంట్ మిస్ ఇట్. యూపీకేఎల్ అయితే ఫ్యాన్ కోర్లో అవైలబుల్గా ఉంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకుని లైవ్ చూడండి. ఓకే గైస్, ఈరోజుకైతే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.